ఒక్క ముద్ద. అబ్బా ఒక్క ముద్ద 100 ముద్ద తినిపించారు నాకు వద్దు. నిజంగానే డాక్టర్ ముద్ద. నా బుల్లి గడు, నా బుజ్జి గడు, నా బజ్జి గడు. నాన్న అమ్మ రాలేదా నాన్న? అంత బాగున్నారా? అందరూ బాగానే ఉన్నారమ్మా. కూర్చోండి. ఏమిటమ్మా చేతులు దెబ్బతలేదా? లేదే. మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు? అదా చేతులు కోరింటకు పెట్టుకున్నాను నాన్న. సరే, మీ పెళ్లికి ఏమొచ్చటా తెచ్చలేకపోయా. రేపు సంక్రాంతి కదా, మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను. తీసుకోండి. ఈ బట్టలు మీరు అమ్మ కలిసే కొన్నారా నాన్న? మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే కానీ మీ అమ్మ మాత్రం నాకు ఏ పనులను కలిసి రాలేదమ్మా. మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం. ఇప్పుడు వద్దు నాన్న. అదేమిటమ్మా? ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న. సరే, నువ్వు జడ్జి కూతురువి, వారించగలనా? ఫోన్ చేద్దరు కానీ రండి నాన్న. వద్దమ్మా, దానిలో పనిచేసే వచ్చా. అదేం కుదరదు. మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు, ఏదైనా తినాల్సిందే. సరే, నీ ఇష్టం తల్లి. అయ్యో గోధుమ పిండి కూడా అయిపోయిందండి. ఉప్మా రాలేదు, శనగపిండి లేదు, బియ్యం కూడా లేవు. మరి ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? నాన్న వేడివేడిగా ఉప్మా చేసి పెట్టా. ఏది ఉంటే అది పెట్టమ్మా, తింటాను. ఇక్కడ పొద్దున్న చేసిన ఇడ్లీ తప్ప మరేం లేదు. వీడు ఉప్మా ఎలా చేస్తాం? బుర్ర ఉపయోగించి. ఓహో, మీ నాన్న తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళ జోడు దాచేస్తావా? ఏం చేస్తానో చూస్తుండండి. ఉప్మా రుచిగా ఉన్నాం. ఏంటి నన్ను అలా చూస్తున్నారు? ఏమీ లేదమ్మా, గరిటె పట్టుకోవటం కూడా చేత కానీ నువ్వు ఇదో గారడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయగలిగావా అని. అవును, ఇది రవ్వ ఉప్మాలాగా లేదే, ఏదో వెరైటీగా ఉంది. ఇది రవ్వ ఉప్మా కదా నాన్న, ఇడ్లీ ఉప్మా. ఇడ్లీ ఉప్మానా? అవును నాన్న. సమయానికి ఇంట్లో ఏమి లేవు. ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలింపు పెట్టి ఉప్మా చేశాను. ఎంత ఇంప్రూవ్ అవుతుంది. అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే ఓటు ఉన్నా నరకవేనని మీ అమ్మ నిరూపిస్తే, అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని నువ్వు నిరూపించావు. ఏమిటి మీ పల్లెటూరి గిల్లుడింటికి వెళ్ళొస్తున్నారా? అవును. ఎలా ఉంది మీ ముద్దుల కూతురు? నీ కూతురు కాపురం చూడముచ్చటగా ఉంది. ఎంత చక్కగా ఇంటి పనులు చేస్తుందో తెలుసా? వంట ఎంత రుచిగా చేస్తుందో. అరే, ఇడ్లీని పొడి చేసి దాంతో ఉప్మా తయారు చేసిందే. అబ్బా, నా జీవితంలో అంత టేస్ట్ తో ఉప్మా ఎక్కడ తెలియదనుకో. సూపర్ సూపరో సూపర్. కర్మ ఇంత బతికి ఇంటిని కలిసి వచ్చినట్టు ఆ ఇంటికి వెళ్ళడమే కాకుండా శుభ్రంగా మెక్కేసి వస్తున్నారా? నేను మెక్కడమే కాదు, నువ్వు మెక్కడానికి కూడా పార్సల్ తీసుకొచ్చాను. దీన్ని మా అమ్మకి ఇవ్వమని నీ కూతురు ప్రేమతో పంపించింది. దీన్ని కుక్కలు కూడా వాసించడం, మనుషులు తింటారా? నీకు అక్కర్లేదంటే మరి మంచిది, మొత్తం నేనే తినేస్తాను. రోజు నువ్వు పెట్టే ముక్కిపోయిన చపాతీ చెర నుంచి ఈ ఒక్క రోజైనా తప్పించుకున్నామని అవుతాను. శివుడు ఊళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది. ఆ లేక బుద్ధులు ఎక్కడికి పోతాయి? నువ్వేనా అనుకోవే, రోజు నువ్వు పెట్టే అట్లకి తిట్టే తిట్లకి అలవాటు పడిపోయాను. కానీ ఒక్క విషయం గుర్తించు, భాను ప్రసాద్ మీద ఉన్న కోపంతో ఇక్కడ నువ్వు అతని చెల్లెల్ని నానాహింసలో పెడుతున్నావు. కానీ అక్కడ భానుప్రసాద్ నీ కూతుర్ని మహారాణిలా అపురూపంగా చూసుకుంటున్నాడు. ఎంతైనా గొప్పవాళ్లే. చాలు ఈ కాపుతారా మీ కోర్చుకోలేటం. మీ కూతురు గొప్ప, మీ అల్లుడు గొప్ప మీరే చెప్పుకోవాలి. దిక్కుమాలి సంత అని. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. అలాగే
అబ్జెక్షన్ ఎవరాను? ఏమిటి? ఆ ఇంట్లో మగాడే మొగుడు, ఆడదే పెళ్ళ. తాగుతాండి. శివుడి గుడిలో శరగల ప్రసాదం తిన్నా పబ్లిక్ గా తిన్న వంశమే మాది. కానీ మీది దొంగ కోళ్ళ బట్టి తేరగా తిని పెరిగిన వంశమే.